వచ్చి ఏదో వీడియోలో పబ్లిక్ టాక్స్ చేయాలనుకున్నావు. ఇంతసేపు వెయిట్ చేసినావు. నా వరకు లోపల వరకు వచ్చినావు. సో నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడగడం జరిగింది. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందితో మాట్లాడిన తర్వాత అంటే రియల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నువ్వు అనుకోవడం కాదు, నీ మనసులో ఇంకా కొంచెం డౌట్ ఉంది, ఆ డౌట్లకు మొత్తము నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే, నేను కొద్దిసేపు నిల్చుంటా, వేరే వాళ్ళని చూడండి అని చెప్పేసి మళ్ళీ నేను ఫీమేల్ యాంకర్ని అట్లాగే మా డ్రైవర్ని వాళ్ళందరినీ చూపించడం జరిగింది. సో వాళ్ళందరికీ రియల్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం షాక్ అయిపోయి స్టన్ అయిపోయారు. వాళ్ళు కూడా కెమెరామ్యాన్, మా కార్ డ్రైవరు, అట్లాగే మా ఫీమేల్ యాంకర్. సో వాళ్ళు షాక్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. మళ్ళీ నేను నిల్చొని చెప్పండి ఇప్పుడు అని అంటే, మీ డాడీ పేరు కృష్ణ అని చెప్పడం జరిగింది. మా డాడీ పేరు చెప్పేసిండు. అంటే అంటే నాకు డౌట్ ఉండే కదా. అంటే నేను నా డౌట్ తను క్లారిఫై చేయకుంటే మళ్ళీ ఏమని అనుకుంటా మరి ఏమనుకుంటా నాకు తెలియదు. కానీ మీ డాడీ పేరు కృష్ణ అన్నాడు. దాని తర్వాత 9447 నంబరు ఎవరిది అని అడిగిండు. అంటే లాస్ట్ 4 నంబర్స్ చెప్పడం జరిగింది. 9447 అంటే డైరెక్ట్ 4 నంబర్లు చెప్తే మనము అంటే అప్పటిదప్పుడే మనకు రాదు కదా. సో ఈ 4 నంబర్ ఎవరి అనుకుంటే మా అన్నవి అవి. అంటే మా అన్న నంబర్ లాస్ట్లో 9447 అని చెప్పేసి వస్తుంది. సో ఈ నెంబర్ ఎవరిదంటే మా అన్నది అన్న. దాని తర్వాత సరే ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా అని అన్నాడు. అంటే క్లియర్ అయిందని చెప్పేసి అంటే ఈ షాక్లు ఉంటాం కదా మనం, ఆయన చెప్తా ఉంటే క్లియర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నావు కదా, సో నా గురించి నువ్వు ఏమనుకున్నావు ఇప్పటికైనా చెప్పు, ఇప్పుడు ఇవి చెప్పినా కదా ఇప్పటికైనా చెప్పు అంటే రియల్ అనుకుంటున్నా అన్న.